హలో మిస్టరీ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్ మిస్టీరియస్. ఇవాళ మనం యానబెల్ రియల్ స్టోరీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక సింపుల్ క్లాత్ డాల్, రెడ్ కలర్ హెయిర్, బటన్ ఐస్, స్మైల్ చేస్తూ ఉంటుంది. చూడడానికి ఇంత సింపుల్గా ఇన్నోసెంట్గా కనిపించే డాల్ని చూసి ప్రపంచమంతా ఎందుకు భయపడింది? ఎందుకు సంవత్సరాల తరబడి ఈ డాల్ని ఒక గ్లాస్ బాక్స్లో పెట్టించారు? ఈ డాల్ని టచ్ చేసిన వాళ్ళకి ఎందుకు ఏదో కీడు జరుగుతుందని అందరూ నమ్మారు? అసలు నిజంగా ఈ డాల్లో ఏదైనా ఉందా, లేదా ఇది జస్ట్ ఒక పారానార్మల్ మిత్తా? రియల్ యానబెల్ డాల్ని ఇన్వెస్టిగేట్ చేస్తే తెలిసింది ఏంటంటే, కొన్ని వెరిఫైడ్ ఫ్యాక్ట్స్, కొన్ని డిస్టర్బింగ్ క్లెయిమ్స్ అండ్ కొన్ని ఇప్పటికీ సాల్వ్ చేయలేని మిస్టరీస్. ఈ యానబెల్ స్టోరీ మొదలైంది 1915లో అమెరికాలో జానీ గ్రూవెల్ అనే ఒక కార్టూన్ ఆర్టిస్ట్ ఇంట్లో. ఒకరోజు తన ఇంట్లో ఉన్న యాటిక్ రూమ్ క్లీన్ చేస్తుండగా దొరికింది ఈ డాల్ తనకి. అదే టైంలో వాళ్ళ పాప కూడా సిక్నెస్తో బెడ్ మీద ఉండడంతో తనని ఎంటర్టైన్ చేయడం కోసం ఈ డాల్ని మోడిఫై చేశాడు. అతను ఈ డాల్ని మోడిఫై చేయకముందు ఇది ఒక సింపుల్ డాల్, ఫేస్ కూడా సరిగా ఉండేది కాదు. కానీ తన కూతురికి నచ్చేలాగా ఆ డాల్కి రెడ్ యాన్ హెయిర్ యాడ్ చేసి, స్మైల్ డ్రా చేసి, నోస్ కూడా యాడ్ చేశాడు. అలా మోడిఫై చేసిన తర్వాత ఆ డాల్కి ఒక పేరు పెట్టాడు. ఆ పేరే ర్యాగడీ యాన్. ఆ టైంలో ఎవరు ఊహించుండరు ఈ డాల్ ఫ్యూచర్లో హారర్ హిస్టరీలోనే ఒక లెజెండరీ ఆబ్జెక్ట్ కింద మారుతుంది అని. కానీ కథ ఇక్కడే ఒక ట్రాజిక్ ట్విస్ట్ తీసుకుంది. జానీ కూతురు మార్సెలా సిక్నెస్తో చనిపోయింది. కానీ తను చనిపోయిన తర్వాత తన స్పిరిట్ ఎక్కడికి వెళ్ళలేదు. తన చివరి రోజుల్లో తనకి ఎంతో కనెక్టెడ్గా ఉన్న ఈ ర్యాగడీ యాన్ డాల్లోనే ఉంది అని చాలా మంది నమ్మారు. ఆ రూమర్స్ వల్ల జానీకి ఒక ఐడియా వచ్చింది. తన కూతురు జ్ఞాపకార్థం ఇలాంటి డాల్సే ఇంకా చేసి ఎందుకు మార్కెట్లో అమ్మకూడదు అని. అండ్ అలాగే చేశాడు. ఇంకా అలాంటి డాల్స్ తయారు చేసి మార్కెట్లో అమ్మడం మొదలుపెట్టాడు. ఆల్రెడీ ఆ డాల్కి బ్యాక్ స్టోరీ ఉండడం వల్ల అమెరికాలో ఆ డాల్ చాలా ఫేమస్ అయింది. వేలల్లో డాల్స్ సేల్ అయ్యాయి. కానీ 55 ఏళ్ల తర్వాత ఒక స్పెసిఫిక్ ర్యాగడీ యాన్ డాల్ హిస్టరీని క్రియేట్ చేసింది. 1970 కనెక్టికట్. డోనా అనే ఒక 28 ఏళ్ల నర్సింగ్ స్టూడెంట్కి తన బర్త్డే రోజున వాళ్ళమ్మ ఈ ర్యాగడీ యాన్ డాల్ని గిఫ్ట్గా ఇచ్చింది. డోనాకి అది జస్ట్ నార్మల్ గిఫ్ట్ మాత్రమే, జస్ట్ అ వింటేజ్ టాయ్. ఆ టైంలో డోనాకి తెలియదు ఈ డాల్ ఫ్యూచర్లో ఒక హారర్ ఐకాన్గా మారుతుంది అని. డోనా తన రూమ్మేట్ యాంజీతో ఒక అపార్ట్మెంట్లో ఉంటుంది. అంతేకాదు యాంజీ బాయ్ ఫ్రెండ్ లోవు అనే అబ్బాయి అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటాడు. మొదట్లో ఈ డాల్ వల్ల వాళ్ళకి ఏ సమస్య రాలేదు. కానీ కొద్ది రోజుల తర్వాత వీళ్ళొక్కటి అబ్జర్వ్ చేశారు. ఈ డాల్ ఎక్కడ పెడితే అక్కడ ఉండట్లేదు. హాల్లో పెడితే బెడ్రూమ్లో ఉంటుంది, బెడ్రూమ్లో పెడితే హాల్లో ఉంటుంది, కూర్చోబెడితే ఒక్కోసారి పడుకొని కనిపిస్తుంది, పడుకొని పెడితే ఒక్కోసారి కూర్చొని కనిపిస్తుంది. ఇలా రకరకాలుగా తన పొజిషన్స్ చేంజ్ చేసుకుంటూ ఉంది వితౌట్ ఎనీబడీస్ హెల్ప్. డోనా మొదట్లో ఏమనుకుందంటే తనే పెట్టి మర్చిపోయింది అని అనుకునేది, లేదా యాంజీ ఆర్ హర్ బాయ్ ఫ్రెండ్ చేసి ఉంటాడు అనుకునేది. కానీ సేమ్ అలాంటి ఇన్సిడెంట్సే రిపీటెడ్గా జరుగుతూ ఉండేవి. కానీ ఒకరోజు వాళ్ళెవరూ ఊహించని విషయం ఒకటి జరిగింది. వాళ్ళ అపార్ట్మెంట్లో ఒక నోట్ దొరికింది. ఆ నోట్లో హెల్ప్ మీ, హెల్ప్ అస్, హెల్ప్ లోవు అని రాసి ఉంది. వాళ్ళకి ఈ నోట్ చూసిన తర్వాత ఏం జరుగుతుంది అన్నది అర్థం కాలేదు. ఎవరు రాసుంటారు అనేది కూడా క్లూ లేదు. ఒకవేళ ఎవరైనా రాసున్నా కూడా లోవు పేరు ఎందుకు వచ్చింది అన్న విషయం అస్సలు అర్థం కాలేదు. అండ్ ఇంకొక వియర్డ్ థింగ్ ఏంటంటే, ఏ పేపర్ మీదైతే ఆ నోట్ రాసిందో ఆ పేపర్ ఆ అపార్ట్మెంట్లో ఎక్కడా లేదు. అది ఒక వింటేజ్ పేపర్ లాగా, చాలా ఓల్డ్ పేపర్ లాగా ఉంది. డే బై డే అపార్ట్మెంట్ అట్మాస్ఫియర్ మరింత క్రీపీగా మారుతూ వచ్చింది. నైట్ టైం ఫుడ్ స్టెప్స్ వినిపించడం, ఏవో విస్పర్స్ వినిపించడం, ఎవరో ఏడుస్తున్నట్టు వినిపించడం. అంతేకాదు సడన్ గా మొత్తం అపార్ట్మెంట్ అంతా కోల్డ్గా అయిపోతుండేది. అండ్ ఎప్పుడు చూసినా ఎవరో వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నట్టు ఒక వియర్డ్ ఫీలింగ్ ఉండేది. ఫైనల్గా డోనా అండ్ యాంజీకి ఒక క్లారిటీ వచ్చింది. దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ దిస్ అపార్ట్మెంట్ అని. అప్పుడు వాళ్ళు ఒక సైకిక్ని ఇన్వెస్టిగేషన్ కోసం అపార్ట్మెంట్కి పిలిచారు. ఆ సైకిక్ ఆ అపార్ట్మెంట్లో సీఎన్స్ని కండక్ట్ చేసిన తర్వాత చెప్పిన విషయం ఏంటంటే, ఈ అపార్ట్మెంట్ ల్యాండ్లో యానబెల్ హిగ్గిన్స్ అనే 7 year old పాప చనిపోయింది. అండ్ తన స్పిరిట్ లోన్లీగా ఫీల్ అవుతుంది, అందుకే ఫ్రెండ్షిప్ కోరుకుంటుంది, తన ఇంటెన్షన్ హార్మ్ చేయడానికి కాదు అని చెప్పింది. మీరు ఇమాజిన్ చేయండి, ఈ డోనా అండ్ యాంజీ అనే వాళ్ళు నర్సెస్. వాళ్ళకి మామూలుగానే సింపతి ఎక్కువ ఉంటుంది. అలాంటిది ఈ స్టోరీ విన్నాక వాళ్ళకి ఇంకొంచెం సింపతి కలిగి ఆ డాల్ని యాక్సెప్ట్ చేశారు. అంటే దే ఆర్ ఓకే టు హ్యావ్ అ స్పిరిట్ ఇన్ దేర్ హౌస్. వాళ్ళు చేసినట్టుగా నేనైతే చేయలేను. ఎనీవేస్, లెట్స్ గో బ్యాక్ టు ద స్టోరీ.
అలా వాళ్ళు ఆ డాల్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ డాల్ని వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా ట్రీట్ చేయడం మొదలుపెట్టారు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టడం, ఆ డాల్తో మాట్లాడడం, అంతేకాదు దానికోసం గిఫ్ట్స్ కూడా తెచ్చేవారు. అండ్ ఆ డాల్ని వాళ్ళు యానబెల్ అని పిలవడం మొదలుపెట్టారు. కానీ యాంజీ ఫ్రెండ్ లోవుకి మాత్రం ఇదంతా అస్సలు నచ్చలేదు. తను అపోజ్ చేస్తూనే వచ్చాడు. ఇదంతా కరెక్ట్ కాదు, ఈ డాల్ని ఎవరికైనా ఇచ్చేయాలి, లేదంటే వీ హ్యావ్ టు డెస్ట్రాయ్ ఇట్ అని అంటూనే ఉండేవాడు. బట్ ఎవరూ తన మాటలు పట్టించుకోలేదు. ఆ తర్వాత కొన్నాళ్ళకి లోవుకి బ్యాడ్ డ్రీమ్స్ రావడం స్టార్ట్ అయింది. అంతేకాదు ఆ బ్యాడ్ డ్రీమ్స్లో యానబెల్ చాలా క్రూయల్గా కనిపిస్తూ ఉండేది. యానబెల్ లోవు మీద క్రాల్ చేస్తూ వచ్చి తన పీకని నొక్కేస్తున్నట్టు, తనని హార్మ్ చేస్తున్నట్టు, తనని స్టాబ్ చేస్తున్నట్టు, ఇలా వియర్డ్ డ్రీమ్స్ అన్నీ వచ్చేవి. ఇదంతా డోనా అండ్ యాంజీకి చెప్పాడు, కానీ వాళ్ళు పట్టించుకోలేదు. నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు అని తిరిగి లోవునే అన్నారు. అలా కొన్నాళ్ళు బ్యాడ్ డ్రీమ్స్తో గడిచిన తర్వాత ఒకరోజు లోవు ఒక్కడే అపార్ట్మెంట్లో ఉన్నాడు. తన కిచెన్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉండగా డోనా రూమ్ నుంచి ఏదో సౌండ్ వచ్చింది. ఏంటా సౌండ్ అని వెళ్ళి చూస్తే ఆ రూమ్లో ఒక కార్నర్లో యానబెల్ డాల్ ఆ సైడ్ తిరిగి కూర్చుని ఉంది. అప్పుడే చాలా క్రీపీగా అనిపించింది, కానీ ఏంటా శబ్దం అని చూడడానికి యానబెల్ దగ్గరికి వెళ్ళాడు. ఆ డాల్ దగ్గరికి వెళ్ళగానే సడన్గా యానబెల్ డాల్ తిరిగి లోవు మీద అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. అంతేకాదు తన చెస్ట్ మీద చాలా డీప్గా స్క్రాచ్ చేసింది. ఆ డాల్ని అలాగో వదిలించుకొని హాల్లోకి పరిగెత్తడం మొదలుపెట్టాడు. అదే టైంలో డోనా అండ్ యాంజీ ఇంటికి వచ్చారు. లోవు జరిగిందంతా వాళ్ళకి చెప్పాడు. షర్ట్ పైకెత్తి చూస్తే నిజంగానే స్కార్స్ ఉన్నాయి. అప్పుడు అర్థమైంది వాళ్ళకి లోవు చెప్పేదంతా నిజమని. అండ్ ఈ విషయాన్ని వాళ్ళు హ్యాండిల్ చేయలేమని కూడా వాళ్ళకి అర్థమైంది. అప్పుడే వాళ్ళు అమెరికాలో ఆల్రెడీ బాగా ఫేమస్ అయిన ఎడ్ అండ్ లారెన్ని కాంటాక్ట్ చేశారు. ఎడ్ అండ్ లారెన్ ఎప్పుడైతే అపార్ట్మెంట్కి వచ్చారో వెంటనే వాళ్ళకి అంతా అర్థమైపోయింది. మొత్తం అపార్ట్మెంట్ని ఇన్వెస్టిగేట్ చేసి ఎడ్ ఏమన్నాడంటే, మీరు అనుకుంటున్నట్టు ఆ డాల్లో ఉన్నది ఒక 7-year-old అమ్మాయి స్పిరిట్ కాదు, ఒక భయంకరమైన డీమన్ స్పిరిట్ అని అన్నాడు. అంతే. అది విన్న తర్వాత వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. అప్పుడు ఎడ్ వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒకవేళ డీమన్ మిమ్మల్ని డైరెక్ట్గా అటాక్ చేసి ఉంటే మీరు స్టార్టింగే దాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నాలు చేసి ఉండేవారు. కానీ అది అలా చేయలేదు. ఒక 7-year ఇన్నోసెంట్ స్పిరిట్ లాగా నటించింది. ఒకసారి ట్రస్ట్ గెయిన్ అయిన తర్వాత మీతో కనెక్షన్ ఏర్పరచుకుంది. తర్వాత మెల్లగా మీ మైండ్స్ని కంట్రోల్ చేసి మిమ్మల్ని అటాక్ చేయడమే దాని మోటో అని చెప్పాడు. ఇదంతా జరిగిన తర్వాత ఎడ్ అండ్ లారెన్కి ఒక విషయం అర్థమైంది. ఈ డాల్ని ఎక్కడా వదలకూడదు అని. అందుకే వాళ్ళు ఆ డాల్ని వాళ్ళతో పాటు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఒక సీక్రెట్ గ్లాస్ బాక్స్లో పెట్టి ఉంచారు. ఆ తర్వాత చాలా ఏళ్ళ వరకు ఆ డాల్ని అదే బాక్స్లో చాలా జాగ్రత్తగా భద్రపరిచి ఉంచారు. రీసెంట్గానే ఒక మూవీ కోసం ఆ డాల్ని బయటికి తీయడం జరిగింది. కానీ చాలామంది ఇప్పటికీ ఏం నమ్ముతారంటే ఆ డాల్ని ముట్టుకుంటే ఖచ్చితంగా ఏదో బ్యాడ్ జరుగుతుంది అని. మీకు అనిపించుండొచ్చు మూవీలో ఈ డాల్ డిఫరెంట్గా ఉంది అని. ఇలాంటి ఫన్నీ అండ్ వెరీ ఇన్నోసెంట్ ఫీచర్స్ ఉన్న ఒక డాల్తో మూవీలో భయపెట్టడం కష్టమని డైరెక్టర్ జేమ్స్ వాన్ ఒక క్రీపీ పోర్సిలిన్ డాల్ని తయారు చేయించాడు. సో గైస్, దిస్ ఇస్ ద రియల్ స్టోరీ ఆఫ్ యానబెల్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.